సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకోవడం తప్ప రాజకీయంగా సంపాదించాలన్న యోచన తమకు ఉండదని మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు స్పష్టం చేశారు. దివ్యాంగులకు అండగా నిలుస్తూ వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ఒక్కొక్కటి 45,000కు పైగా విలువ చేసే ట్రైసైకిళ్లను 84 మంది దివ్యాంగులకు అందించారు. 53, 54 డివిజన్లలో పేదలు అధికంగా ఉన్నారని, వారి అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి సారించామని నేతలు వెల్లడించారు. 1000కి పైన ఈ ట్రైసైకిల్స్ అందజేయడం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే సహకరించి ఎవరైతే దివ్యాంగులు వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ సార్ ఆధ్వర్యంలో, ఇక్కడ ఎంపీ గారు ఆధ్వర్యంలో ఈ దివ్యాంగులకి ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. వీపీఆర్ విద్య ద్వారా విద్య, వీపీఆర్ వైద్యం ద్వారా వైద్యం, అదేవిధంగా వీపీఆర్ అమృత ద్వారా సుమారు 200 వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ఒకటైతే 2016లో మొదలుపెట్టిన వాటర్ ప్లాంట్స్ కూడా ఈ రోజుకి మేమే రన్ చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి రిపేర్లు వచ్చినా, వాళ్ళకి ఎటువంటి అవాంతర్యాలు వచ్చినా అవన్నీ కూడా చూస్తూ ఇప్పటి వరకు పేదల దాహార్తి తీరుస్తున్నాం. ఈరోజు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీలో ఉన్న వారికి నాకు నిజంగా చాలా సంతోషంగా. నేను ఎంపీ గారి గురించి కానీ మేడం గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్లూరు ప్రజలకి వారు రాజకీయాలకు రాకముందు నుంచే నెల్లూరు ఏదైతే పార్లమెంట్ ఉందో, నెల్లూరు పాత జిల్లా 10 కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఉండేది పాత జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీలో అనేక సేవా కార్యక్రమాలు తీసుకుంటూ వచ్చారు. దాదాపు 200 పైగా అమృతధార అని డ్రింకింగ్ వాటర్ పెట్టి జనరల్ పెట్టిన తర్వాత వదిలేస్తారు, కానీ మెయింటైన్ చేయడం కష్టం. ఈరోజు కూడా వాళ్ళే వాటిని చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు చేయడం గొప్పదం. ఈరోజు ఈ ట్రైసైకిల్స్ సిటీ కాన్స్టిట్యున్సీలో మన సార్ నారాయణ సార్ రిక్వెస్ట్ చేసి, ఆయన ఇవ్వలేడని కాదు, ఆయన చాలా మందికి ఇచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. అయినా మిగిలిన దివ్యాంగుల కన్నా మా సైడ్ నుంచి ఫౌండేషన్ తరఫున చేయాలా అని సారు పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక 2 నెలల నాడే ఎంతమందికి ఇవ్వాలంటే ఈ రోజు చూస్తే నంబర్ ఏమో మాకు 85 మంది వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేలేకి ఈ 2 నెలల్లో సార్ 15 మందికి ఇచ్చున్నారంట. ఈ 15 ఇక్కడ తగ్గినా పర్వాలా, అది ఎందుకంటే ఇంకో వేరే పని కోసం మనకి జిల్లాలో చాలా మంది వస్తూ ఉంటారు. సో మంచి కార్యక్రమం సార్ కూడా ఇవ్వడం కూడా మంచిదే. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆల్రెడీ కొన్ని ఇచ్చేసి ఉన్నారని. అదే సార్ని అడిగాను, మీరు ఇచ్చినట్టున్నారు కదా సార్ అని. ఏదో అడిగారు, ఇచ్చేసారని చెప్తున్నాడు. మంచిది. వీపీఆర్ ఫౌండేషన్ తరఫున ట్రైసైకిల్స్ దాదాపు 1050 ట్రైసైకిల్స్ జిల్లా మొత్తం, నా కాన్స్టిట్యున్సీ మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఇచ్చాము. అవి ఇవ్వడం కాకుండా దానికి మెయింటెనెన్స్ ఏదైనా వస్తే కూడా ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళని ఫోన్ చేసి చెప్పమంటున్నాం. ఎందుకంటే ఆ సైకిల్ ఎవరితో కొన్నామో వాళ్ళకు కూడా చెప్పేట్టు. మనం వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం అనేది నిజంగా వీపీఆర్ ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 1000కి పైన ఈ ట్రైసైకిల్స్ అందజేయడం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్క
ఎమ్మెల్యే సహకరించి ఎవరైతే దివ్యాంగులు వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ దివ్యాంగులకి ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. విపిఆర్ విద్య ద్వారా విద్య, విపిఆర్ వైద్యం ద్వారా వైద్యం, అదేవిధంగా విపిఆర్ అమృత ద్వారా సుమారు 200 వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ఒకటైతే 2016లో మొదలుపెట్టిన వాటర్ ప్లాంట్స్ కూడా ఈ రోజుకి మేమే రన్ చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి రిపేర్లు వచ్చినా వాళ్ళకి ఎటువంటి అవాంతర్యాలు వచ్చినా అవన్నీ కూడా చూస్తూ ఇప్పటి వరకు పేదల దాహార్తి తీరుస్తున్నాం. ఈరోజు బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా